నీ దృష్టి సరిగా ఉంటే నీ దేహం అంతా సరిగా ఉంటుంది. మన పాపాలలో 99% మూల కారణం కన్ను. కంటిలో చూసిన దాన్ని నువ్వు మర్చిపోలేవు. ఇట్ విల్ గో ఇన్ టు యువర్ హార్ట్, ఇట్ విల్ గో ఇన్ టు యువర్ మైండ్, ఇట్ విల్ డిస్టర్బ్ యువర్ పీస్. అందుకనే పాపము చూడొద్దు. సెల్ ఫోన్లు పెట్టుకున్న వాళ్ళు ఈ మాట పెట్టుకోండి. అక్కడ మీరు ఎంత వాక్యం కోసం వెతుకుతున్నా అడ్డంగా వస్తుంది ఏదో ఒకటి. అసలు సంగతి మర్చిపోయి దాన్ని చూసుకుంటూ కూర్చున్నారా? దాన్ని చూసి పైకి రీల్ కదిపితే ఏమొస్తుంది తెలుసా మీకు? ఎక్స్పర్ట్స్ కదా, చెప్పండి. ఒక టాపిక్ 2 సార్లు చూస్తే 3వసారి ఏ టాపిక్ వస్తుంది మీకు? వాడికి ఎలా తెలిసింది? స్పై నీకేం కావాలో తెలిసింది వాడికి. ఎవరికి? అజ్ఞాతవాడినవాడు AI రూపంలో వచ్చాడు. ఇప్పుడు ఇంటెలిజెన్స్ వాడికి. సర్పము అన్ని జంతువుల్లో యుక్తి కలిగింది. నిన్ను ఎట్టబరగొట్టాలని చూస్తుంది అంతే. అది చూసావా నీ మనసు పాడైపోయింది. అందుకే పాపము మానలేని కడులు కలిగిన వారుగా ఉన్నారనేది బైబిల్లో చూస్తున్నాం. అలాంటి దృశ్యములు వెంటనే నీవు పసిగట్టి పశ్చాత్తాపడకపోతే అది మన జీవితాన్ని పాడు చేస్తుంది. ఒక్క చూపు చూశాడండి దావీదు నగరంగా ఒక పొరుగువాడి భార్యని, అంతే. ఇట్స్ జస్ట్ లైక్ ఎ ఫోటోగ్రఫీ. ఒక్క నిమిషం చూశాడు, చూడగానే మనసులోకి వచ్చేసి దురదృష్టాలపు. రాజు కాబట్టి తెప్పించుకున్నాడు, పాపం చేశాడు. తను పర్యవేక్షణం ఎంత కీడు అనుభవించాడు తెలుసా? దావీదు చేశాడు, నేను కూడా చేస్తానంటారు కొంతమంది. దావీదు జీవితం ఏమైపోయిందో చూడండి. ఆ తర్వాత ఎంత భయంకరమైన హంతకుడు అయిపోయాడు, ఎంత వేధించాడు. పశ్చాత్తాపడ్డాడు కాబట్టి క్షమించబడ్డాడు. అయినప్పటికీ ఆ శాపం వాళ్ళ పిల్లల మీద, దేవుని నామానికి ఆ శాపం కలిగింది. అందుకనే యవ్వన కాలంలో పాపము జయించేవాడు తన జీవితాంతం దేవుని కొరకు సాక్షిగా ఉండగలుగుతాడు.